హలో! హాయ్ అందరికి. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే ఒక ప్లేస్‌కంటూ ఎళ్ళాము. తను మా చెన్నైలో ఉంటది చెల్లి. తను సమ్మర్ హాలిడేస్ అని వచ్చిందన్నమాట. అలానే మా మామయ్య కూతురు పెళ్లి ఉందని, పెళ్లి గూడా చూసుకుందాం అన్నట్టుగా వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడేంటంటే ఆల్మోస్ట్ నేనొచ్చి చాలా ఇయర్స్, బట్ మా మమ్మీ వాళ్ళని ఏ రోజు నేను బయటికి తీసుకొచ్చిందనేది లేదు. ఎందుకంటే ఇంట్లో అక్క పిల్లలు, మా వర్క్, డ్యూటీ ఇవే సరిపోయేదన్నమాట మమ్మీకి. సో, మేమైతే ఏ రోజు పర్టిక్యులర్‌గా వచ్చిందనేది లేదు ఫ్రెండ్స్. తను వచ్చింది గదా! మా చెల్లి అన్న ఒక రీజన్‌తో మేమైతే ఇక్కడికొచ్చాము. ఈ ప్లేస్ ఏంటో మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ వచ్చి స్టార్టింగ్ రాగానే బస్ దిగిన తర్వాత మేమైతే ఏంటంటే పాలకోవా తెలిసే ఉంటది ఫ్రెండ్స్ మీకు. కోవా బన్ అని. అదైతే మేము టేస్ట్ చేసామన్నమాట. ఎలా ఉంటది? ఓన్లీ 10 రూపీస్ కాస్ట్ కదా! అని. మా సిస్టర్ అయితే మరీను ఒక తిన్నది కాకుండా మరీ 2 తీసుకుందన్నమాట. జస్ట్ అంటే మాకివ్వడానికి. తను తినడానికైతే కాదు ఫ్రెండ్స్. మేమైతే చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత మేము బయటకొచ్చాం ఫ్రెండ్స్. మీరు గూడా ఇలానే ఎక్కడికైనా ఫ్యామిలీతో బయట ప్లేసెస్ చూడ్డానికెళ్ళి ఉంటే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే చాలా ప్లేసెస్‌కెళ్దామనైతే అనుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ తెలిసిందే కదా! ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ వల్ల టైర్డ్ అయిపోవడము ఇవే సరిపోయిందన్నమాట. మాకైతే కోవా బన్ అయితే చాలా నచ్చింది. దాంట్లో మొత్తం కోవా ఫుల్ చేసి ఇస్తున్నాడన్నట్టు. 10 రూపీస్ పడుతుంది ఈచ్ వన్ బన్ వచ్చేసి. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. మేమైతే ఓకే. ఒక 10 రూపీస్ కంటే ఇంత అంటే ఓకే. బెటర్‌గానే వచ్చిందని అయితే మేమైతే ఫీల్ అయ్యాం. మా డ్యాడీ రియాక్షన్ ఎప్పుడైనా సరే మా డ్యాడీ మేము బయటికి తీసుకెళ్ళామంటే ఒకటే మాట అంటాడు. మీరెళ్తే ఇది కొని, అది కొని, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అంటూ అంటారని చిన్నప్పటి నుంచి మమ్మల్ని సరిగ్గా బయటకైతే తీసుకెళ్ళలేదు. అడగక ముందుకే తెచ్చిచ్చేవాడు. అంటే మేమెళ్తే చాలా ఎక్స్‌ట్రా తీసుకుంటాం కదా! సో, దానివల్ల అయితే తీసుకెళ్ళలేదు. అందుకే మా సిస్టరు ఏమంటారు సెల్ఫీ కోసం వచ్చేసి తను అందులో దూకుతా అనుకుంటూ, ఇలా తీయి నాకు సెల్ఫీ అనుకుంటూ మాట్లాడుతుంది వీడియో. సో, తనైతే అదెక్కింది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ డ్యాడీ గూడా సేమ్ ఇలానే భయపడి ఉంటే నాకైతే కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అంతే కదండీ! మనం మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇలానే ఉంటది కదా! తెచ్చిచ్చే